ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. అలాగే ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. అలాగే ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆలిం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఆలిం. శ్రీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడాను ఆయన గత ప్రెస్ మీట్ లో అమరావతి గురించి ఏదో కొద్దిగా ఇబ్బందికర మాటలు మాట్లాడారని, అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి కూడాను టీడీపీ పెద్ద ఎత్తున కూడాను ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు ఏదైతే మొన్న జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కూడాను విపరీతంగా క్యాష్ నిల్వలు నిర్వహించి మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టిన అంశాల మీద కూడాను ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి సల్మాన్ రాజు హత్యకు సంబంధించిన అంశాల మీద, అలాగే పిన్నెల్లి సోదరులను ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీర్పు మీద కూడాను ఆయన మాట్లాడనున్నారు. అలాగే మీరు అన్నట్లుగా ఎంపీ పార్లమెంట్ సమావేశం సంబంధించి మిథున్ రెడ్డి దానికి సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాటిని కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పాటు ఏదైతే ప్రధానంగా అమరావతి అంశాలతో పాటు రూపాయికి భూములు పెద్ద ఎత్తున కూడాను రైతుల భూముల్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద కూడాను పార్లమెంట్ లో మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అలాగే అమరావతి మీద ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా కూడాను పెద్ద ఎత్తున ఇన్వెస్టులు చేయటం, రెండో భూసేకరణ పేరుతో అటు రైతులను ఇబ్బంది పెట్టే పనుల మీద కూడాను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడాను పార్లమెంటరీలో ఉన్న పార్లమెంటు సభ్యులు భావిస్తున్నారు. దాని మీద కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అంటే కాగితాల్లో ఉన్న కంపెనీలకు ఎటువంటి నిర్మాణాలు జరపకుండా కొన్ని వందల కోట్లు విలువ చేసే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం మీద కూడాను వారిని ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడవలసిందిగా కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తుంది. అలాగే మీరు అన్నట్లుగా ఈ రోజు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీని, అలాగే పోలవరం సంబంధించిన అంశంతో పాటు రాయలసీమ సంబంధించిన వివిధ ప్రాజెక్టుల విషయాన్ని పట్టించుకోపోగా కేవలం భూసేకరణ పేరుతో పారిశ్రామికులు పేపర్లో పత్రికల్లో ఉన్న కేవలం కొన్ని కంపెనీలకి పెద్ద ఎత్తున భూములు కేటాయించడం మీద కూడాను ఈ రోజు మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. అలాగే రాష్ట్రంలో రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా అడ్డు చెప్పలేదని, కానీ భూసేకరణ పేరుతో నిర్మాణాల పేరుతో వందల వేల కోట్ల రూపాయలన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా తీసుకొచ్చి అభివృద్ధి చేయడం మీద కూడాను తాము ప్రశ్నిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. దాని మీద కూడా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్. థ్యాంక్ యూ అలీ.